Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఈ రోజున ఇక్కడ తాడేపల్లిలో ఒక బోట్ యార్డ్కి సంబంధించినటువంటి స్థలంలో పీడబ్ల్యూడి వర్క్షాప్ కింద ఉన్నటువంటి స్థలంలో ఒక వైసీపీ పార్టీ ఆఫీసు అక్రమ కట్టడాన్ని కూల్చివేతనాన్ని వీళ్ళు ఏదో సక్రమం అన్నట్టుగా ఈ రోజున వారి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం, అలాగే వారి యొక్క మంది మార్బలంతో అంబటి రాంబాబు గారు ఇక్కడికి వచ్చి ఏదో అంటే అనకూడదు కానీ పత్తిత్తి కబుర్లాగా చెప్పడం మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. దేనికంటే గత సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున అర్ధరాత్రి ఏదైతే ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అంబటి రాంబాబు గారు రాత్రికి రాత్రి ఏదో స్పెషల్ జీవో పాస్ చేసి ఒక పార్టీ ఆఫీస్కి ఒక అందమైన ఒక నడిబొడ్డున్నటువంటి ఈ తాడేపల్లిలో ఒక అందమైన ప్లేస్లో ఒక నదీ తీరం అంటే ఒక కాలువ తీరంలో ఒక బోట్ యార్డ్గా ఒక బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఇక్కడ కన్నేసి దాని మీద వాళ్ళ పార్టీ ఆఫీస్కి 33 సంవత్సరాలు లీజు తీసుకోవటం, అప్పటికప్పుడు అర్ధరాత్రి ఫైల్ కదపటం, ఇక్కడంతా పోలీస్ బందోబస్తు పెడతాం. ఆ రోజున మేము వచ్చి జనసేన పార్టీ వచ్చి ఆ రోజున అడ్డుకోవటం ఇది తప్పు. ప్రజలకు ఉపయోగపడే ప్రజల యొక్క ఆస్తులు ఇవి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మీ పార్టీ ఆఫీస్ పెట్టుకునటానికి కాదు ప్రజలు చెప్పి ఆ రోజున మేము తీవ్రంగా ఖండించాం. అయినా కానీ వీళ్ళు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఇంకా మాది రాజ్యాధికార పాలన, రాజు పాలన, మేము జీవితాంతం మేమే ఉంటామని చెప్పి ఒక ప్రభుత్వ భూముల్ని అక్రమంగా లీజు తీసుకొని కనీసం సిఆర్డిఏ పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళు కడతాం. దాన్ని ఈ రోజున ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ ప్రజల ఆస్తులు ప్రజలకు సంబంధించినవి ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో, ఉద్యానవనాలు, లేదంటే మంచి మెడికల్ కాలేజీలు అలాంటి వాటికి ఉపయోగించాలి కానీ గవర్నమెంట్ తరఫున ఇది తప్పు అని చెప్పి ఆ రోజున జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. లేనటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేసే ఇది ఉంది. దేనికంటే స్వయాన మీ ముఖ్యమంత్రి గారు ఉండటానికి, ముఖ్యమంత్రి గారికి మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి పేదల్ని రాత్రికి రాత్రి 12 గంటలకి చీకటి జీవోలు ఇచ్చి 12:30కి రోడ్డును పడేసిన 200 కుటుంబాలను మీరు రోడ్డును పడేశారు ఆ రోజున. మరి ఆ రోజున ఏమైపోయారు మీరంతా? ఆ రోజున ఏమైపోయారని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ. ఎందుకంటే ఆ రోజున అర్ధరాత్రి వర్షంలో పిల్లా పాపల్ని రోడ్డు మీద విసిరేసి ఆ రోజున మీరు సీఎం గారి భద్రత దృష్ట్యా, సీఎం గారి సౌకర్యం దృష్ట్యా ఆ రోడ్డుని ఖాళీ చేసేసి ఈ రోజు చూడండి ఎంత ఇదిగా చేశారు. ఈ రోజున ప్రజా ఉపయోగార్థం ఉండాల్సిన రోడ్డుల్ని ఆ రోజున మీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఆయన ప్రత్యేకంగా దారులు కట్టారు. మరి ఆ రోజున మీరేమైపోయారు అంటే మీరు చేస్తే ఒకటి, ఇది ఒక జీవో ప్రకారం ఒక గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం చేసిన ఇది ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. కానీ మీరు ఇది తప్పని మేము జనసేన పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున, మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.